హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. తలలో పేలతో ఇబ్బంది పడుతున్నా, డాండ్రఫ్తో ఇబ్బంది పడుతున్నా ఒక చిన్న రెమెడీతో ఆ సమస్య నుండి బయటపడచ్చు. ఈరోజు వీడియోలో ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తాను. ఆ హెయిర్ ప్యాక్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు. అంటే తలలో పేలిపోతాయి, డాండ్రఫ్ తగ్గిపోతుంది. దానికోసం వేపాకును తీసుకోవాలి. వేపాకు స్కిన్కైనా హెడ్కైనా చాలా మంచిది. డాండ్రఫ్ తొలగిపోవడమే కాదు, స్కిన్ డిసీజెస్ కూడా తొలగిపోతూ ఉంటాయి. నేను లాస్ట్ టైం వేపాకులతో సోప్ ఎలా తయారు చేసుకోవాలో అక్కడ చూపించాను. ఇదేంటంటే మనకి న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా స్కిన్ డిసీజెస్ తొలగిపోతాయి, అలాగే డాండ్రఫ్ తొలగిపోతాయి. ఈ మధ్య బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లల విషయంలో, పేలు ఉంటున్నాయి బాగా. వాళ్ళేమో కుదుటగా కూర్చొని తల శుభ్రం చేయనివ్వరు. అలాగే ఒకవేళ పేలమందు పెడతాము అంటే పేలమందు పెడితే జుట్టు ఊడిపోతుంది. ఇదైతే న్యాచురల్గా తగ్గిపోతుందండి. మీరు ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేపాకును మొత్తం కలెక్ట్ చేసుకుని ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోవాలి. మనం చేతితో నలిపితే విరిగిపోయేంత ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి కాబట్టి బాగా ఎండిపోవాలి. ఇప్పుడు వస్తున్న ఎండకైతే 2 రోజులు సరిపోతుందండి. 2 రోజుల్లో బాగా ఎండిపోతుంది. అయితే ఎండిపోయిన తర్వాత ఇలానే మిక్సీ పట్టుకుంటే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం నలిపేస్తే మొత్తం దగ్గరగా అయిపోతుంది. సో మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేలాగా నలుపుకోవాలి. మనం ఇలా నలుపుతుంటేనే మన గొంతులోకి చేదొస్తూ ఉంటుంది. అంత పవర్ ఉంటుంది వేపాకుకి. అందుకే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మొత్తం నలుపుకున్న తర్వాత అయితే ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మెంతులు కూడా తీసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ వరకు మెంతులు తీసుకోండి. మెంతులు వేయించుకోవాల్సిన పని లేదు, పచ్చివే ఉపయోగించుకోవాలి. మెంతులు కూడా డాండ్రఫ్ తొలగించడానికి బాగా యూజ్ అవుతాయి. వేపాకు లేకపోయినా సరే అప్పుడప్పుడు మెంతు పౌడర్ని పెరుగులో కలుపుకొని తలకి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అయితే ఈ వేపాకు ఎంత తీసుకోవాలి, మెంతులు ఎంత తీసుకోవాలి అనేది పూర్తిగా మన ఇష్టము. మెంతులు తలకి పెట్టుకోవడం వలన డాండ్రఫ్ తొలగిపోవడమే కాకుండా హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది, సిల్కీగా అవుతుంది. ఇలా మెంతులు మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత జల్లించుకుంటే మంచిది. ఎందుకంటే ప్యాక్ స్మూత్ పేస్ట్ లాగా ఉంటుంది. జల్లించుకోకపోతే స్మూత్ పేస్ట్ లాగా ఉండదు. ఇలా జల్లించుకున్న తర్వాత మెదగకుండా ఉన్న మెంతుల్ని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకొని దాంతోపాటుగా వేపాకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఒక్కసారి ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉపయోగించుకోవచ్చు. ఈ పౌడర్ అస్సలు పాడవదు. అలాగే న్యాచురల్గా తయారు చేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్స్పైరీ అంటూ ఏమీ ఉండదు. ఎన్ని రోజులైనా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఉపయోగించుకోవచ్చు. నార్మల్గా మనం ఏదైనా వస్తువు పురుగు పట్టకుండా ఉండడానికి వేపాకు వేస్తూ ఉంటాము. అలాంటిది వేపాకే చేస్తున్నాం కాబట్టి పౌడర్గా అస్సలు పురుగు పట్టడం లాంటివి అయితే అసలు ఛాన్సే ఉండదు. వేపాకును కూడా మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వేపాకును కూడా ఇలా జల్లించుకోవడం వలన ఆకులు లేకుండా ఉంటాయి. మనం ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. థిక్ పేస్ట్ లాగా ఉంటుంది. ఇవి రెండు కలిపి కాకుండా సపరేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే పెరుగు మెంతి పిండి కలిపైనా లేదా వేపాకు పొడి పెరుగు కలిపైనా మనం ప్యాక్ లాగా వేసుకోవచ్చు. కనీసం వారానికి ఒకసారి వేస్తూ ఉంటే అలా ఒక 1 మంత్లో మొత్తం తగ్గిపోతుంది. డాండ్రఫ్ తగ్గిపోతుంది. అలాగే తలలో పేలు తగ్గిపోతాయి. అయితే ఈ ప్యాక్ని మన తలలో వేసినప్పుడు గొంతులోకి చేదొస్తూ ఉంటుంది. పిల్లల విషయంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, కానీ చాలా మంచిది. చాలా ఈజీగా పేలు తగ్గిపోతాయి. అలాగే మనం అప్పుడప్పుడు హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదా. హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా హెన్నా మనం నైటే కలిపి పెట్టుకుంటాం కదా. అప్పుడు నైట్ కలిపి పెట్టుకునేటప్పుడు ఈ పౌడర్ని కూడా కొంచెం వేసి హెన్నాలో కలుపుకోవచ్చు. హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటే హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఇలా ఒక బాక్స్లో పోసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 స్పూన్స్ తీసుకొని లేదా హెయిర్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకొని పెరుగు కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. అలాగే కొంచెం పెరుగు వేసుకుంటున్నాను, అంటే 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. మిగతాది వాటర్ పోసి కలుపుకోవచ్చు. మీకు టైం ఉంటే దీన్ని నైట్ కలిపేసుకొని మార్నింగ్ తలకి పెట్టుకుంటే ఇంకా మంచిది. మెంతులు బాగా నానిపోతాయి. ఒకవేళ టైం లేదు అనుకుంటే గోరువెచ్చని నీటితో కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుని, అయితే మెంతులు నానిపోయిన తర్వాత ఈ పేస్ట్ టైట్గా అయిపోతుంది. సో మనం ముందే కొంచెం లూజ్గా కలుపుకుంటే మెంతులు నానిపోయిన తర్వాత కూడా ఈ పేస్ట్ తలకి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లేదంటే అప్పుడు కొన్ని వాటర్ పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత తలకి పెట్టేసుకోవడమే. ఇలా వారానికి ఒకసారి పెట్టుకోవడం వలన తలలో పేలిపోతాయి, డాండ్రఫ్ తగ్గిపోతుంది. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.